హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సమస్య మీకు ఏ విధమైన సలహా కావాలన్నా సందేహం పేడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవచ్చు. మా వాట్సాప్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో సో చాలా మంది ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం వడ్డీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. మన పాస్బుక్ కూడా ప్రజెంట్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, బట్ అట్లా మీరు ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకేనా? కాస్త మనము ఒక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన డేటా అనేది చూసుకోవచ్చు. మీకు లాస్ట్ వీడియో చెప్పాను మీకు క్లియర్గా. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే వడ్డీ అయితే క్రెడిట్ అయిందండి. సో దాంతోపాటు ఈపీఎఫ్ఓ వాళ్ళు కూడా ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది 2.0. సో దీన్ని బేస్ చేసుకుని అకౌంట్స్లో ప్రతి ఒక్క అకౌంట్లో ఇంట్రెస్ట్ 8.25% వడ్డీ పడుతుందని చెప్పేసి క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అరౌండ్ 34 కోట్ల అకౌంట్స్లో అమౌంట్ అనేది జమ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. సో జమ చేసామని చెప్పి కూడా అంటున్నారు అనమాట. సో నా అకౌంట్లో అయితే అమౌంట్ పడింది, మీ అకౌంట్లో అమౌంట్ పడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, అది మీకు చూపిస్తాను. ఓకేనా? సో పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఇక్కడ 2025 కనబడుతుంది కదా. సో 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన వడ్డీ అనేది మనం ఎక్కడి నుంచే చెక్ చేసుకోవాలి. ఈ 2025 క్యాలెండర్ మీరు క్లిక్ చేయండి, లోడింగ్ తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే పాస్బుక్ అయితే ప్రాపర్గా వర్క్ చేయట్లా. సో సర్వర్ చాలా స్లోగా ఉందన్నమాట, కాస్త వెయిట్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? నేను చేస్తున్న టైంలో అయితే సర్వర్ స్లోగా ఉంది, మీరు చెక్ చేసుకోండి. నేను కిందకి స్క్రాల్ చేస్తున్నాను, చేస్తే కనుక ఇక్కడ చూడండి అప్ టు మనకేంటంటే మార్చి వరకు చూస్తారు కదా, ఏది వడ్డీ లెక్కింపు అనేది అంతవరకు ఎంత మనకి జమ అయింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఎంప్లాయీ షేర్లో ఎంత జమ అయిందో చూడండి, ఎంప్లాయర్ షేర్లో ఎంత జమ అయిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్లియర్గా చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పిల్లర్స్లో కనబడుతున్నాయి కదా ఇంట్రెస్ట్ ఎర్నడ్, ఇక్కడ మనకి కలర్ చూడండి, పింక్ కలర్ వచ్చింది కదా. ఈ పింక్ కలర్ మీద జస్ట్ తీసుకెళ్తే కలసరు 5,500 నాకు అమౌంట్ అనేది జమ అయినట్లుగా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు టోటల్గా ఎంత జమ అయింది అనేది కూడా చూడొచ్చు అనమాట. ఓకే. సో లాస్ట్ ఫైనాన్షియల్ సంవత్సరం వడ్డీ అనేది ప్రతి ఒక్క పిఎఫ్ ఖాతాలో ఓకేనా 2025-26 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది క్రెడిట్ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా మంది అకౌంట్లో వేస్తున్నట్లుగా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఈ యొక్క సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ ఫైనల్ వెరిఫికేషన్ అప్రూవల్ ద్వారా దీని ద్వారా మనకేంటంటే సో ప్రతి ఒక్క ఖాతాలో అమౌంట్ అనేది జమ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విషయం ప్రతి ఒక్కరికి క్లియర్ అందజేసిందో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడ్వర్టైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.